హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో కొలువై భక్తుల పట్ల కొంగు బంగారంలా విరాజిల్లుతున్న శ్రీ 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 వీర్ల అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానాన్ని. ఈ ఆలయంలో మనకి దర్శనమిచ్చేటువంటి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన శక్తిగల తల్లి. అమ్మ నిన్నే నమ్ముకున్నామనే భక్తులకు ఆదుకునేటువంటి కల్పవల్లి ఈ అమ్మవారు. ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క కొలుపుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వీడియోలో నేను మీకు అమ్మవారి కొలుపులను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోను చూస్తూ ఇక్కడ అమ్మవారి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పల్నాటి సీమగా పేరు పొందినటువంటి ఈ దాచేపల్లికి దగ్గరలో నాగిలేరు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఈ నాగిలేరు నది మనకి ఈ దాచేపల్లిలో కనిపిస్తుంది. పూర్వం 500 సంవత్సరాల క్రితం వెంకయ్య సుబ్బయ్య అనేవాళ్లు ఈ నాగిలేరు నది ఒడ్డున మట్టితో అమ్మవారిని తయారు చేసి పూజలు చేశారు. అలా 4 తరాలు గడిచిపోయినవి. తరువాత మట్టి బొమ్మ పాడైపోయిద్దని వారి మనవళ్లు రాతితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేపించి ప్రతిష్ఠించారు. అట్లా 200 సంవత్సరాలు అమ్మవారికి పూజలు జాతరలు అత్యంత వైభవంగా జరిగాయి. తరువాత పాటిపాటమ్మ తల్లి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. కొన్ని ఏళ్ల తరువాత ఊరంతా మసూచికం అనే వ్యాధి వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడి మరణిస్తూ ఉంటే ఈ పాటిపాటమ్మ తల్లి ఊర్లోని పిల్లలందరినీ తీసుకువచ్చి తన తొడ కింద దాచుకుంటుంది. అప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారు. అలా 100 సంవత్సరాలు సిరిమానోత్సవంతో కాలం గడిచింది. తరువాత శిథిలమైపోయింది. 2001వ సంవత్సరంలో మళ్లీ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పట్నుంచి అమ్మవారు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా పల్నాడులోనే ఆరాధ్య దేవతగా పూజలందుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఆలయంలో అమ్మవారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఉగాది పండుగ నుంచి 9 రోజులు అమ్మవారికి వసంత నవరాత్రుల కార్యక్రమం జరుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో కొలుపుల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక జ్యేష్ఠ మాసంలో సీతాదేవి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో వారాహీదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, అలాగే శాకాంబరీదేవి ఉత్సవాలు జరుగుతాయి. ఇక శ్రావణ మాసంలో లక్షగాజుల పూజ, గౌరీ లక్ష్మీ వ్రతాలు, నెల రోజులు చండీయాగం జరుగుతుంది. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నవరాత్రులకు 50 మంది పండితుల చేత పెద్ద ఎత్తున చండీ రుద్రయాగాలు జరుగుతాయి. కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపోత్సవాలు, శివాభిషేకాలు, రుద్రయాగాలు జరుగుతాయి. పాల్గొన మాసంలో అష్టలక్ష్మి అవతార వైభవోత్సవాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి చండీ యాగం జరుగుతుంది. అలాగే ప్రతి సంకటహర చతుర్థికి గణపతి హోమం జరుగుతుంది. ఇక ప్రతి మాస శివరాత్రికి అభిషేకం, అలాగే రుద్రయాగం నిర్వహిస్తారు. ఇవి ఈ ఆలయంలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు. అమ్మవారి యొక్క కొలుపుల కార్యక్రమం ఎలా మొదలైందో తెలుసుకుందాం. పూర్వం ఆదిపరాశక్తి అమ్మవారే గ్రామ దేవతలాగా ఆవిర్భవించి గ్రామాలను కాపాడడానికి రాత్రి గ్రామ సంచారం చేస్తూ భక్తులను సంరక్షిస్తూ ఉండే సమయంలో అమ్మవారి కోరిక మేరకు భక్తులను జాతర జరిపించవలసిందిగా అమ్మవారు ఆజ్ఞాపించిందట.
అప్పుడు భక్తులు అందరూ ఒకచోట సమావేశమై ఈ జాతర జరిపించడం వల్ల గ్రామానికి ప్రయోజనం ఏమిటి, అమ్మవారే మమ్మల్ని కాపాడుతుందని నిదర్శనం ఏమిటని వారు అనుకునే సమయంలో అమ్మవారు అక్కడ ఆవిర్భవించి ఈ సృష్టిలో భక్తజనుల కోసం ఆవిర్భవించినది నేనే అని, గ్రామాలలో నివసించే భక్తులను తన పిల్లలుగా రక్షించేది నేనేనని, గ్రామ పులిమేరల్లో తిరుగుతూ పాడి పంటలను పిల్లాపాపలను పశువులను కాపాడి రోగాలు రాకుండా చేసే తల్లిని నేనేనని, నా శక్తిని మీరు తెలుసుకోవటానికి కొలుపులలో జరిగే మొదటి రోజు ఆచారవంతులు 3 పూట్ల బియ్యమును కొలిచి కుండలలో పోసి దానికి వాసన కట్టు కట్టి నా ఆలయంలో ఉంచండి. ఈ 5 రోజులు నిష్ఠ నియమాలతో మిగతా కార్యక్రమాలన్నీ జరిపించి నన్ను ప్రసన్నం చేసుకోండి. అప్పుడు నా మహిమతో 3 పూట్ల బియ్యముని 6 పూట్లుగా పెంచి నా శక్తిని నిరూపించి మిమ్మల్ని కాపాడే శక్తిని నేనేనని రుజువు చేస్తాను అని అమ్మవారు అంటుంది. అట్లా అప్పట్నుంచి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీ శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల దివ్య ఆశీస్సులతో 25వ కొలుపుల తిరునాళ్ల మహోత్సవం జరిగింది. 5 రోజుల పాటు అద్భుతంగా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే 5 రోజుల పాటు భారీ అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ కొలుపుల మహోత్సవాన్ని దేవాలయంలో మేళతాళాలతో కనకతప్పెట్లతో మాతాంగి నృత్యాలతో ఆచారవంతుల క్రతువులతో బోనాలతో పుట్టింటి పసుపు కుంకుమలతో చండీ యాగముతో అమ్మవారి అలంకారాలు పూజలతో వైభవంగా నిర్వహిస్తారు. తిరునాళ్లలో భాగంగా మొదటి రోజు ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయంలో గంగమ్మ పూజ, అలాగే గ్రామంలోని బొడ్రాయికి జలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇలా కొలుపులు ప్రారంభమవుతాయి. ఇక రెండవ రోజు ఉదయం దేవర ఆగమనం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి బియ్యం కొలత కార్యక్రమం జరుగుతుంది. ఇక మూడవ రోజు సాయంత్రం 5 గంటల నుంచి జలబిందెల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఊరిని చల్లబరచడమే దీనికి అర్థం. ఇక 4వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీ వీర్ల అంకమ్మ తల్లికి దాచేపల్లి నారాయణపురం గ్రామాల ఆర్యవైశ్య భక్త మహిళల చేత సారె సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీ వీర్ల అంకమ్మ తల్లికి గ్రామోత్సవం అనగా పల్లకీ సేవ, పూల కప్పెర, పాపవేషం కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామంలో ఉండే దుష్టశక్తులను పారదోలటమే ఈ కార్యక్రమాల యొక్క అంతరార్థం. ఇక కొలుపులలో చివరి రోజు అనగా 5వ రోజు బోనాలు, అలాగే అమ్మవారికి కుంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా శ్రీ అమ్మవారి ఆజ్ఞ మేరకు విశేష నైవేద్యాలతో అమ్మవారి ముందు అన్నపు రాసి పోసి గుమ్మడికాయలు కొబ్బరికాయలతో వీరంగ నృత్యాలతో అమ్మవారికి నివేదించటం జరుగుతుంది. ఈ కుంభ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనారోగ్యాలతో బాధపడేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయం చంద్రపట్నం దీవెన బండారు కొలుపులు ముగింపు. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం. పెనుగంచిప్రోలు దివ్యక్షేత్రం నుండి ఆలయ అర్చకులతో వేద పండితులతో అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు. జై వీర్లంకమ్మ తల్లి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో వేంచేసినటువంటి అతి పురాతనమైనటువంటి అమ్మవారు. 500 సంవత్సరాలుగా ఈ అంకమ్మ తల్లి ఇక్కడ వేంచేసి ఉంది. ఈరోజు కొలిచిన వారికి కొంగు బంగారమై ఎంతో విశిష్టతగా అమ్మవారి పూజలు అందుకుంటూ సంవత్సరం అంతా ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా వైదిక మార్గంగా అమ్మవారు
ఇక్కడ ఎంతో విశేషంగా పూజలు, హోమాలు, అభిషేకాలు, శతచండీ, మహారుద్రయాగాలు శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారికి 500 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు అమ్మవారిని మట్టితో తయారు చేసి ఇక్కడ నాగిలేరు ఒడ్డున ఎంతో చరిత్రాత్మకమైనటువంటి నాగిలేరులో నుంచి మట్టితో తయారు చేసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత రాతితో చెక్కినటువంటి విగ్రహాలు, అట్లాగే 500 సంవత్సరాలుగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా 2001లో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి నూతన ప్రతిష్ఠ చేసి జీర్ణోద్ధరణ గావించడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారి కొలుపులు జరుగుతున్నాయి. 1వ రోజున బొడ్రాయికి జలాభిషేకము, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, 2వ రోజున జలబిందెల కార్యక్రమం, పుట్టింటి పసుపు కుంకాలు, 3వ రోజున అమ్మవారికి పూల కప్పెర, పాపవేషము, మహిళలతో సారె సమర్పణ. ఇక్కడ చెదలవాడ తులసి సుధాకర్ గారు, గుడ్డూరు వాస్తవ్యులు, రేణుకా దంపతులు అమ్మవారికి పుట్టింటి పసుపు కుంకుమ సమర్పిస్తారు. అట్లాగే 4వ రోజున బోనాలు, కుంభోత్సవము, 5వ రోజున చంద్రపట్నం దీవెన బండారు, అట్లాగే లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ 5 రోజులు వచ్చినటువంటి వేలాది మందికి అన్నదానం జరుగుతుంది. ఎంతో విశిష్టతగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అట్లాగే అమ్మవారి దగ్గర ఏ కోరిక అనుకున్నా కూడా సత్వరమే తీర్చేటటువంటి కల్పవల్లి ఈ దాచేపల్లి అంకమ్మ తల్లి. ఎంతో కరుణామయి, ఎప్పుడూ ప్రసన్న వదనంగా, ముగ్ధ మనోహరంగా, పచ్చని మోముతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించాల్సిందిగా కోరుతున్నాము. చూశారు కదా ఫ్రెండ్స్, దాచేపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 వీర్ల అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.